అందరికీ నమస్కారం. రోహిత్ 25 సంవత్సరాల యువకుడు. అమ్మా నాన్న లేని అనాథ అయినప్పటికీ కొద్దిగా భూమిని సంపాదించుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. రోహిత్కి సంవత్సరం క్రితం పెళ్లి అయింది. కానీ రోహిత్ భార్య అతను మగాడు కాదు అన్న పుకారు పుట్టించి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి రోహిత్ ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎవరో వచ్చి రోహిత్ ఇంటి తలుపు తడతారు. ఎవరా అని వెళ్ళి తలుపు తీసి చూస్తే ఎదురుగా ఒక మహిళ ఒక బిడ్డతో ఉంది. ఆమెను చూసిన రోహిత్ ఏం చేశాడు? ఇంతకీ రోహిత్ ఇంటికి వచ్చిన మహిళ ఎవరు? ఈ వీడియోలో చూద్దాం. రోహిత్ ఊరి చివర తనకున్న ఎకరం పొలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉండేవాడు. రోహిత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఈ జీవితం తనకి బోర్ కొట్టేస్తుంది. మనం సిటీకి వెళ్దామని రోహిత్తో చెప్తుంది. దానికి రోహిత్ ఒప్పుకోడు. అప్పటి నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి రోహిత్ కన్నా కాస్త డబ్బు ఉన్న అతనితో కలిసి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్తూ వెళ్తూ రోహిత్ మగాడు కాదు, తనతో ఉండలేను అనే పుకారు పుట్టించి వెళ్తుంది. అప్పటి నుండి రోహిత్ ఊరిలో తల ఎత్తుకోలేకపోతాడు. రోహిత్కి ఆ ఊరిలో ఉన్న ఏకైక సన్నిహితుడు గోపాలరావు. అతను ఎరువుల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి రోహిత్ తన ఇంట్లో పడుకొని ఉండగా తన ఇంటి తలుపు తట్టారు. ఎవరా ఈ టైంలో అని వెళ్ళి తలుపు తీయగా ఎదురుగా ఒక మహిళ ఒక బిడ్డతో ఉంది. రోహిత్ అయోమయంగా ఆమె వైపు చూశాడు. ఆమె పక్కనే ఉన్న గోపాలరావుని చూసి, ఏంటి బాబాయ్, ఎవరీమే అని అడిగాడు రోహిత్. ఈ అమ్మాయి మన షాప్ దగ్గర స్పృహ తప్పి పడిపోయింది. లేపి తన గురించి అడిగితే తనకు ఎవరూ లేరు అని చెప్పింది. తన భర్త ఈ మధ్యనే చనిపోయాడంట. ఈ రాత్రికి కాస్త చోటివ్వమంది. మా ఇల్లు ఉన్నది ఊర్లో కాబట్టి జనం చాలా రకాలుగా అనుకుంటారు. అందుకే నీ ఇల్లు ఊరి బయట ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి ఈ రాత్రికి ఉండి తెల్లారితే వెళ్ళిపోతుంది అని చెప్తాడు గోపాలరావు. కానీ బాబాయ్, నేను కూడా ఒంటరిగా ఉంటాను. ఇక్కడ ఈ అమ్మాయి ఉండడం తనకి ఇబ్బందిగా ఉంటుంది. అది కాక అని ఏదో చెప్పబోయేలోపు, రోహిత్, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎటువంటి అనుమానాలు లేవు. ఈ రాత్రికి ఉండనివ్వు అన్నాడు గోపాలరావు. సరే అని రోహిత్ ఆ అమ్మాయిని లోపలికి రమ్మన్నాడు. గోపాలరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి మొహంలో భయం కనిపిస్తుంది. బిడ్డకి ఏమీ తినిపించినట్టు లేదు అనుకొని ఇంట్లో ఉన్న పాలను ఆ అమ్మాయికి ఇచ్చి, ఇవి కొన్ని బిడ్డకి తాపి మీరు కూడా తాగి ఆ రూమ్లో పడుకోండి అని చెప్పాడు రోహిత్. ఆమె భయంగానే బిడ్డకు పాలు తాపింది. రూమ్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి బిక్కు బిక్కుమంటూ పడుకుంది. ఆమెకు ఇలా ఎవరి ఇంట్లోనో ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఉదయం రోహిత్ నిద్ర లేచేసరికి ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగతో నిండిపోయింది. చెత్త కూడా ఊడ్చి ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఉంది. బయట కూడా శుభ్రంగా ఉంది. ఇల్లు మొత్తం శుభ్రం చేశాను. బాబు కొద్దిసేపటికి లేస్తాడు. లేవగానే వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్ అండి, రాత్రి ఉండడానికి షెల్టర్ ఇచ్చినందుకు అంటుంది ఆ అమ్మాయి రోహిత్తో. అమ్మాయి రూమ్లోకి వెళ్ళి బాబుని లేపుతూ, నాన్న లేరా, మనం ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళి ఎక్కడైనా పని చేసుకొని ఉందాం అని ఆ అమ్మాయి బాబుని లేపుతూ ఉంటుంది. ఇంతలో రోహిత్ వెనక నుండి వెళ్ళి ఆమెతో, మీకు ప్రాబ్లం లేకుంటే మీరు ఇక్కడే ఉండొచ్చు. చేయడానికి పని, ఉండడానికి చోటు, అలాగే కాస్త డబ్బు కూడా ఇస్తాను. మీరు ఇల్లు ఇలా శుభ్రంగా ఉంచి పొలం పనుల్లో నాకు కాస్త హెల్ప్ చేస్తే చాలు అన్నాడు రోహిత్. ఆమె కొద్దిసేపు ఆలోచించి సరే అంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బాబు రోహిత్కి చాలా బాగా దగ్గరవుతాడు. రోహిత్ కూడా తన ఒంటరితనాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటాడు. రోహిత్ ఆమెని ఎప్పుడూ కూడా ఆమె గతం అడగలేదు. ఆమె కూడా రోహిత్ని ఎప్పుడూ తన గతం గురించి అడగలేదు. ఒకరోజు రోహిత్ ఎరువుల కోసం గోపాలరావు షాప్కి బాబును తీసుకొని వెళ్తాడు. ఏంటి రోహిత్, ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నట్టున్నావు. ఇంతకీ ఈ బాబెవరు అని అడుగుతాడు గోపాలరావు. అదే బాబాయ్,
ఆ రోజు నువ్వు పంపించిన అమ్మాయి కొడుకు. ఆ అమ్మాయి నా ఇంట్లోనే ఉంది అని అంటాడు. రోహిత్ మాటలకి గోపాలరావు షాక్ అవుతాడు. ఏంటి, ఆ అమ్మాయి ఇంకా నీ ఇంట్లోనే ఉందా అంటాడు. అవును అంటాడు రోహిత్. చూడు రోహిత్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఒక రాత్రికి ఉండడానికి చోటు అడిగింది అంతే. అసలు తనెవరో కూడా నాకు తెలీదు. నువ్వు కాస్త జాగ్రత్త అంటాడు గోపాలరావు. రోహిత్ అవే ఆలోచనలతో ఇంటికొచ్చి ఆ అమ్మాయిని తన గురించి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు గీత, నేను ఒక అనాథని, నాది పక్క ఊరు. మా ఆయన ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మా అత్తమామ నన్ను తన కొడుకును చంపిన దయ్యానివి అని బయటికి గెంటేశారు అని చెప్తుంది. రోహిత్ గీత మాటలని నమ్ముతాడు. కానీ ఏదో చిన్న అనుమానంతో గీత చెప్పిన అడ్రస్కి వెళ్ళి కనుక్కోగా తను చెప్పిందంతా నిజమే అని తెలుస్తుంది. అలాగే రోహిత్కి మరో నిజం కూడా తెలుస్తుంది. ఆ నిజమేంటో మనకి తర్వాత అర్థమవుతుంది. రోహిత్ ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నాడని తెలిసి ఊరి జనం అంతా రోహిత్ ఇంటి దగ్గరికి వస్తారు. చూడు రోహిత్, ఇది ఊరు. ఇక్కడ చాలామంది సంసారులున్న చోటు ఇది. ఇలా నువ్వు ఎవరినో తెచ్చి నువ్వు పెట్టుకోవడం బాగోలేదు. నీకు తనకి ఏంటి సంబంధం అని అసభ్యంగా మాట్లాడుతారు. వారి మాటలకి గీత ఏడుస్తూ, నా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా అంటుంది. గీతని ఆపి, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు రోహిత్. రోహిత్ మంచితనం చూసిన గీత కాదనలేకపోతుంది. రోహిత్ గీత నిర్ణయం విన్న ఊరు జనం అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోహిత్ గీతతో తన గతం చెప్తాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ ఆమె మరొకరితో వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి నాకు సిటీ నుండి పోలీసులు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది నా భార్య చనిపోయిందని. అలాగే తను ఎవరితో అయితే వెళ్ళిందో అతను కూడా చనిపోయాడని తెలిసింది. ఇక్కడ అసలు నిజం మరొకటి ఉంది. నా భార్య లేచిపోయింది మరెవరితోనో కాదు, నీ భర్తతోనే అన్నాడు రోహిత్. రోహిత్ మాటలకి గీత తన భర్త గురించి తెలుసుకొని కుంగిపోయింది. కానీ దేవుడు తనకి మరో అవకాశం ఇచ్చాడని సంతోషపడింది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని బాబుతో కలిసి హ్యాపీగా జీవనం సాగిస్తారు. ఫ్రెండ్స్, జీవితంలో దేవుడు మనకి ఏదైనా దూరం చేస్తే దానికన్నా విలువైనదేదో ఇవ్వబోతున్నాడని అర్థం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.